ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు తనకు ఓటేసి న్యాయం చేయాలని, తర్వాత తమ గ్రామాలకు వెళ్లి ఓట్లు వేసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వనస్థలిపురం బొమ్మిడి లలిత గార్డెన్లో మునుగోడు నియోజకవర్గం ఓటర్ల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ప్రజా ప్రతినిధి రాజ్యాంగానికి విరుద్ధంగా 2 చోట్ల ఓటు హక్కును వినియోగించుకోవాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఈ రోజు ఎల్బీ నగర్లో మీరు నివాసం ఉంటున్నారు, 360 రోజులు ఇక్కడనే ఉంటారు. అప్పుడప్పుడు గ్రామంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇట్లా పోయేస్తూ ఉంటారు, పండుగలకు పోయేస్తూ ఉంటారు. మరి రేపు పొద్దున ఎన్నికలు వస్తే దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈయన ఓటేసి అడిగి పోతారు. ఆయన మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నా. ఈయన ఓటు వేయకుండా అడిగి పోతే నాకు నుంచి చేస్తారు. ఇక మీరేమో ఎన్నికలు దగ్గర మరి కూడా కానీ పొర్లగడ్డ కానీ ఇదంతా కూడా గంట సేపట్లో పోతాం. గంట సేపట్లో పోతాం, ఇక్కడ గంట సేపట్లో పోతాం. కాబట్టి పొద్దున్న కీమా పూరి ఇట్లా ఇది 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోతే 11 గంటలకు ఆడుతారు. కాబట్టి ఈయన ఓటేసి పోతే నాకు న్యాయం చేసిన అవుతారు, అక్కడ కూడా న్యాయం చేసిన అవుతారు. నాకు మాత్రం మీరు అన్యాయం చేయాలని కోరుకుంటాను. ఓ పొలం అని పోతా ఉంటారు. నల్గొండ జిల్లా, నారాయణపురం, చౌటుప్పలు, గట్టుప్పలు, నాంపల్లి, మహబూబ్ నగర్, దేవరకొండ పొద్దునే ఉంటారు. మాకు ఇక్కడ చూస్తూ ఉంటే పొద్దున పూట బూట్ల కాడ ఎవరు కనిపించండి అంటారు, వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే బూట్ల కాడ చూస్తే మధ్యాహ్నం కల్లా 12% పోలింగ్ అయింది, 13% పోలింగ్ అయింది. ఎక్కడ పోయినా నాయన అంటే అందరూ ఊళ్ళకి పోయింది. అయ్యా మీ బస్తీలో నేను డ్రైనేజ్ తెప్పించిన, మీ బస్తీలో మంచినీళ్ళు ఇప్పించిన, మీ బస్తీలో నీళ్ళు